నమస్తే అమ్మా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇదే లాస్ట్ రోజు కదా, సో ప్రచారాల హవా ఎలా నడుస్తుంది అంటారు? ఫుల్ భారీ మెజారిటీ తోటి గెలుస్తాడు. ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? నవీన్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనే డిసైడ్ పబ్లిక్లా. ఎందుకంటే మాకు అందుబాటులో ఉండే నాయకుడు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాకు ఆయన రాలేకపోయినా మనుషులను పంపించి ఏమైంది ఎందుకు అని అన్ని కనుక్కుంటాడు. స్థానికుడు చిన్నప్పటి నుంచి చాలా మంచి అబ్బాయి, మంచి అబ్బాయి. రౌడీ అది ఇది అంటున్నారు కానీ ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓడిపోతాననే భయంతో అలా మాట్లాడుతున్నారు. మంచి నాయకుడు, మాకు అందుబాటులో ఉండే నాయకుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి ఉన్నాడు ఇక్కడే కనుక మాకు ఏదైనా అవసరం పడితే నవీన్ యాదవ్ వస్తాడు. ఆ నమ్మకం. మాగంటి గోపీనాథ్ గెలిచిండు, ఎన్నడూ రాలేదు మా దగ్గరికి, ఏమైందని కనుక్కోలేదు. ఇప్పుడు చనిపోయినా కూడా ఆయన గుర్తింపులు అనేటివి అయితే యాడ్ చేసుకుంటాం కదా. పాపం మంచి వ్యక్తి ఉండే, ఇట్లా వచ్చిండు, అడిగిండు, హెల్ప్ చేసి నన్ను యాడ్ చేసుకుంటాం కదా. చనిపోయిన మనిషిని కూడా ఎందుకు యాడ్ చేసుకుంటలేము? చనిపోయిన మనిషిని ఆయన రాలేదు, ఎప్పుడు ఏది కనుక్కోలేదు. ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మాకు ఏది కూడా అందలేదు. సింపతి ఓట్లు ఎందుకు పడతాయి? ఇప్పుడు మనిషి ఏదన్నా మనకు అందుబాటులో ఉండి చేస్తేనే సింపతి ఓట్లు పడతాయి. ఆయన ఏది చేయనప్పుడు ఏడ్చినంత ఆడవాళ్ళు ఎవరైనా ఏడుస్తారు, బాధ అనిపిస్తుంది, ఏడుస్తారు. ఇప్పుడు భర్త చనిపోయిండు, భార్యకు బాధ ఉంది, ఓకే ఏడుస్తుంటాను, మనం కూడా సానుభూతి తెలుపుదాం అంతవరకే. కానీ ఓట్లు వేసి గెలిపించుకునే అంత సానుభూతి లేదు వాళ్ళ దగ్గర. 2 సార్లు కూడా ఓడిపోలే, నెగ్గినట్టే. ఇప్పుడు ఆయన లెక్కింపు తెలుస్తలేదా? నెగ్గినట్టే. ఎందుకు ఓడిపోయిందంటే ఆయనను లోపట అనగదొక్కేసిర్రు కాబట్టి ఆయన బయటికి రాలేకపోయిండు. అది మాకు అందుబాటులో ఉండే నాయకుడు, మా పిల్లోడు, మా దగ్గర ఉన్న మనిషి, మాకు ఏ ఆపత్తి వచ్చినా ఆదుకునే మనిషి కాబట్టి నవీన్ యాదవ్ విన్. వచ్చే అవకాశం కనిపిస్తుందమ్మా? కాంగ్రెస్ వచ్చేది కనిపిస్తుంది. నవీన్ అన్నే ఎందుకు? నవీన్ అన్నే వస్తారు. వస్తాడు, నవీన్ అన్న తప్పకుండా వస్తాడు. ఎందుకు అంత నమ్మకం? ఏంటి మనమడు కదా మాకు నమ్మకమే వస్తాడని. వీళ్ళు ఏం చేయలే కదా మాకు, తెలుగుదేశం అది ఇది వచ్చి కానీ ఏం చేయలే మాకు. నవీన్ వస్తే ఏమన్నా చేస్తాడని నమ్మకం పట్టింది అంతే. అంటే 2 సంవత్సరాలు ఓడిపోయారు కదా, 2 సార్లు ఓడిపోయారు, మరి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? మరి ఉంది, తప్పకుండా వస్తాడు నవీన్, తప్పకుండా గెలుస్తాడు. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, నవీన్ అన్న గురించి ఏం చెప్తారు? చెప్తాం, ఎందుకు చెప్పాం, చిన్న బాబు అని. మామ కూడా పిల్లగాడే కదా. అంటే ఏమైనా సమస్యలు వస్తే అన్నీ చూస్తారంటారా? చూస్తాడు, చూడాలి కదా. అడుగుతాం, పోయి గెలిస్తే పోయి వచ్చి అడుగుతాం, గెలవకుంటే ఏం అడుగుతాం మేము? గెలుస్తాడు, ఆయన్నే తప్పకుండా వస్తాడు నవీన్ యాదవ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సింపతి ఓట్ల వలన గెలుస్తారు అని చెప్పి అంటున్నారు, సో దానికి ఏమన్నాడు? అస్సలు గెలివాడాడు, ఎవరికి ఏం చేయలేదు ఆడు. గెలిచేది మాత్రం నవీన్ అన్నే అంటారు అంతే. చెయ్యికే కాంగ్రెస్ గుర్తు, కాంగ్రెస్కే ఓటు వేయాలి, గెలిపియాలి. సో జూబ్లీ హిల్స్లో ఏది గెలిచే అవకాశం ఉందంటారు? జూబ్లీ హిల్స్ ఈ జనసంద్రం చూస్తే మీకు అర్థమవుతలేదా మేడం? 100కు 100% నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయినట్టే. ఆల్రెడీ బీఆర్ఎస్ ట్రైన్లకు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు, తమ తమ ఇళ్లకు అందరిని వెళ్ళిపోమని. సో ఎందుకు నవీన్ అన్నే వస్తారని మీరు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ అనే వ్యక్తి యూసఫ్ కూడా లోకలు, వాళ్ళ తండ్రి గారి నుంచి వారు సినీ కార్మికులను కానీ, ఈ నవీన్ యాదవ్ గారు నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఎంతోమందికి, పాప పేదోళ్ళకి ఎంతోమందికి నవీన్ యాదవ్ తన సొంత డబ్బులతో ఒక స్వచ్ఛంద సంస్థ పెడుతూ ఎన్నో ఆర్థిక సహాయాలతో పాటు వ్యక్తిగత సహాయాలు చేసింది కాబట్టి నవీన్ యాదవ్కు మంచి పేరు ఉంది ఇక్కడ. ఆయన గెలుస్తాడని అందుకని అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే ఈరోజు 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలుస్తుండు. గత 2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వలే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడుతుంది. నవీన్ యాదవ్కు ఇంత బలాదరణ పెరగడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఇచ్చిందో అదే రిజర్వేషన్ కట్టుబడి ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది ఇక్కడ. ఆ బీసీ బిడ్డ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ, బీసీ జేఏసీలు, బీసీ బిడ్డ, ఎంఐఎం సపోర్టు, ఇన్ని సపోర్ట్ ఉన్నాక నవీన్ యాదవ్ గెలుపు అందుకనే ఖాయమైందని చెప్పగలుగుతున్నాం. నవీన్ అన్న హవా ఎలా నడుస్తుంది అంటారు? నవీన్ అన్న జూబ్లీ హిల్స్ అడ్డ, నవీన్ అన్న గడ్డ అని ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. నేను రేమత్ నగరు, బోరబండ, షేక్పేట, యూసఫ్ కూడా అన్ని ఏరియాల్లో 12-13 రోజులు తిరుగుతున్నామ్మా. అద్భుతంగా అంటారు. మా సొంత బిడ్డ, మా కొడుకు నవీన్ అన్న నాకు తెలుసు, నవీన్ అన్న మాకు మొన్ననే ఈ పని చేసిండు, నవీన్ అన్న మొన్న మాకే చెట్టు కొట్టించిండు ఇక్కడ,
నవీన్ అన్న మొన్న మాకు మురికాలు ఉంటే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించిండు. ఆల్రెడీ 200 కోట్లు ముందస్తుగా ప్రణాళిక ఎమ్మెల్యే కాకముందుకే ప్రణాళిక వేయించి 200 కోట్ల బడ్జెట్తోని నవీన్ అన్న యూసఫ్ కూడా కాన్స్టిట్యున్సీని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అద్భుతంగా అభివృద్ధి పథకంలో చూపి అందుకనే నవీన్ అన్న మీద అంత ప్రేమ చూపిస్తారు ప్రజలు. నవీన్ అన్న గెలుపు అనేది అందుకనే 100% ఖాయమైపోయింది. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అనే వ్యక్తి అంటే బీఆర్ఎస్ వ్యక్తులు ఏంటంటే నవీన్ యాదవ్ని ఒక దుష్ప్రచారంగా, ఒక విలన్ లాగా, ఒక రౌడీలాగా ప్రచారం చేస్తున్నారని. నవీన్ యాదవ్ అనేంత నిమ్మలస్తుడు నేను ఒక 20 ఏళ్ళ నేను చూస్తున్నా. అంత నిమ్మలమైన వ్యక్తి నేను చూడలేదు. మనిషి బయటికి ఎంత బహిర్గతం కనబడతాడో కానీ అంత లోపల అంత సున్నితత్వం, అంత మంచి వ్యక్తి, విద్యావేత్త, చదువుకుంటూ ఈ యొక్క బస్తీలలో ఏ యొక్క విద్యార్థులని ఏ ప్రజలను అడిగినా నవీన్ అన్న గురించి ఒక 100 మందిని అడిగితే 100 మందిలో 99 మంది నవీన్ అన్న మంచోడు అని చెప్తారు. అందుకని నేను కూడా స్వయంగా చూస్తున్నాను కాబట్టి నవీన్ అన్న చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, విద్యావేత్త కాబట్టి నవీన్ అన్నను మనం అందరం కలిసికట్టుగా గెలిపించాలి. ఈరోజు యావత్ తెలంగాణ లోకం నవీన్ అన్న వైపే చూస్తుంది. నవీన్ గెలవాలి, ఒక బీసీ బిడ్డ గెలవాలి. 2 బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 42%కు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది. అయినప్పటికీ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ను గెలిపించే దిశగా ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా పనిచేస్తారు. నవీన్ యాదవ్ మీద ప్రేమతోని కార్మికులు, కర్షకులు, ఆటో వాళ్ళు, లేబరు, విద్యార్థులు అన్ని పార్టీలకు సంబంధించి ఎంఐఎం పార్టీతో సహా ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కోసం సొంతంగా పనిచేసి ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్నని నిలబెట్టడానికి ఈరోజు యావత్ తెలంగాణ లోకం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు నవీన్ అన్న గెలవడం. నవీన్ అన్న గెలుపు కోసం 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. 14వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్న జెండా ఎగరవేస్తుండు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ పార్టీలతో పని లేకుండా ఒక గల్లీ బిడ్డ, ఒక బస్తీ బిడ్డ, బీసీ ముద్దు బిడ్డ, యాదవుల సోదరుడు నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడండి. పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రజల మనిషిగా 100% పక్కా గెలుస్తాడు. ఎందుకు నవీన్ అన్న గెలుస్తారని మీరు అనుకుంటారు? వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఒక లోకల్గానే కాకుండా వేరే జిల్లాలు, వేరే స్టేటు, వేరే నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నాకు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నవీన్ అన్న గారి కుటుంబం తెలుసు. ఆయన మాకు తెలిసిన ఒక రిలేటివ్కు ఏదో ఒక హాస్పిటల్లో ఉంటే మా వంతు సాయం చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు 7 సంవత్సరాల క్రితమే ఆయన సాయం చేసి ఒక వ్యక్తిని బతికించడం జరిగింది. అందుకని ఆయన కుటుంబం అంటే మాకెంతో అభిమానం. యాదవ్ సోదరునిగా నాకు కూడా ఆయన అంటే ఎంతో ఇది. యాదవ్ ముద్దు బిడ్డ ఇక్కడ యాదవులకి సీట్ కేటాయించడం కూడా ఎంతో నేను ఇది చేస్తున్నాను. ఆయన గెలవాలని కోరుకుంటూ మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాము. ఇక్కడ ప్రజలకు మోటివేట్ చేయడం కానీ, ప్రజలకు చెప్పడం కానీ ఇది చేస్తున్నారు. ప్రజల్లో కూడా స్పందన అలానే ఉందండి. హవా ఎలా నడుస్తుందండి? హవా 100% నడుస్తుంది. జూబ్లీహిల్స్లో నవీన్ అన్న జెండా ఎగరేసేది ఖాయమండి. అంటే సింపతి ఓట్లు పడే అవకాశం ఉంటాయంటారా? సింపతి అనేది ఇప్పుడు సింపతి పనికిరాదండి. ప్రజల్లో ఎవరుంటారు, ప్రజల మంచిగా ఉన్న వాళ్ళని చూసి ప్రజలు ఎన్నుకుంటారు. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ని చూసుకుంటారండి. సింపతి అనేది ఇక్కడ పనిచేయదు. అంటే ఇప్పుడు కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా, రౌడీ అని చెప్పేసి. సో అవునండి, వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నా, బీసీల పైన ఇలా ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. అటువైపు పెద్దందారులకు రౌడీనే నవీన్ అన్న, పేదలకు అండగా ఉండి పేదలను దోచుకునే వానికి రౌడీ, అంతేనండి. సో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కదా, సో నవీన్ యాదవ్ గురించి మీరేం చెప్తారు? నవీన్ అన్న ఒక యువకుడు. ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేయగలుగుతున్నాడు. ఆయన గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్లో యువతకు ఏదన్నా కోచింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రప్పించేకి చేయగలరని కోరుచున్నాను. జూబ్లీహిల్స్లో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న జెండా ఎగురుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జూబ్లీహిల్స్లో గెలిచేది పక్కా నవీన్ యాదవ్. అంటే అంత పక్కాగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారని మీరు ఎలా చెప్పగలరు? అమ్మా, టికెట్ అనౌన్స్మెంట్ అవ్వగానే ఆల్రెడీ కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి తెలిసిపోయి వాళ్ళు ఏంటంటే తప్పుడు రాజకీయాలు చేసి వాళ్ళకి అలవాటైపోయి మొన్నటిదాకా
ఒక రౌడీ అని చెప్పి ఒక ఇదని చెప్పేసి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ బతికారు. నవీన్ అన్న ఫ్యామిలీ అడ్డం పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ రథచక్రం చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇచ్చారు. వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే నవీన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ చేశారు. ఇవన్నీ వాళ్ళు చెప్పట్లేదు, మొన్నటిదాకా చెప్పలేదు. ఇప్పుడేమో రౌడీ టికెట్ రాగానే రౌడీ అంటున్నారు. ఆ రౌడీ ఏంటనేది ఇదేంటనేది జూబ్లీ హిల్స్ ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సింపతి ఓట్లు పడే అవకాశం ఉన్నాయి అంటున్నారు, మరి దానికి మీరేమంటారు? మరి నవీన్ అన్న కూడా 2014, 2018 పోటీ చేశారు. మొన్న లాస్ట్ టైం కూడా ఎలక్షన్కి పోటీ చేయడానికి ఇండిపెండెంట్గా ఎవరో టికెట్ రానివ్వకుండా చేస్తే మళ్ళీ ఇండిపెండెంట్గా ప్రజల కోసం కొట్లాడడానికి పోటీకి దిగితే రేవంత్ అన్న పిలుపు మేరకు అన్న సాక్రిఫైస్ చేశాడు. ఇక్కడ టికెట్ సాక్రిఫైస్ చేశాడు. అన్న 3 times పోటీ చేసి సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి సింపతి అంటే నవీన్ అన్నకు కూడా సింపతి ఉంది కదా. నవీన్ అన్న కూడా ఓడిపోయినా కానీ ప్రజల్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ ఇప్పుడు ప్రచారంలో ఇప్పుడు సునీత గారు ఉన్నారు. సునీత గారు రేపు గెలిస్తే ఇంట్లో నుంచి బయటకు రారు. నవీన్ అన్న ప్రజల్లోనే ఉంటాడు. సునీత గారికి ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉందో తెలియదు, ఏ గల్లీలో ఏం ప్రాబ్లం జరుగుతుందో ఏముందో తెలియదు. సునీత గారిని గెలిపిస్తే ఏ గల్లీలో ఏ ప్రాబ్లం జరుగుతుందో ఏ బిడ్డకి ఏది వస్తుందో తెలీదు. నవీన్ అన్న ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. గల్లీలో ఏ సమస్య ఉన్నా కానీ నవీన్ అన్నకే కుట్టిన పిండి. సో ఏ పార్టీ గెలిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలుస్తాడండి. నవీన్ అన్న ఎందుకు నవీన్ అన్న గెలుస్తారు? నవీన్ అన్న గెలిస్తే మాకు ఏదో ఒకటి చేస్తాడు కాలనీకి. దళిత బంధు కూడా రాలేదండి లాస్ట్ ఇయర్ మాకు. అయితే నవీన్ అన్న గెలిస్తే చేస్తాడని అనుకుంటున్నాను. చేసుకున్నానండి. ఇంద్రమ్మ ఇండ్లు కూడా అప్లై చేశాను. నవీన్ అన్న చాలా మంచోడు. ఆ బాబు అలా నాన్న గురించి ఏమో మాకు తెలియదు కానీ బాబు అయితే చాలా మంచోడు. ఆ బాబు కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. మా గురించి దళితుల గురించి ఏదైనా చేస్తాడేమో అని. ఎందుకంటే మాకు దళిత బంధు రాలేదు, ఏది రాలేదు. మాకు మేము ఎట్లా ఉన్నామో అట్లనే ఉన్నాము. ఈసారన్నా బాబు వస్తేనన్నా మాకు ఏమన్నా చేస్తారు. ఇచ్చారు, ఇక్కడ వచ్చినప్పుడు ఇచ్చారు. 4 హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, దళిత బంధు అవన్నీ నేను వచ్చాక చేస్తా అన్నారు. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ఏం చేయలేదు మాకు. ఏమో మరి మాకు పక్కనే మేము చిన్నప్పటి నుంచి. బాబు మంచోడు, చాలా మంచోడు. ఆ బాబు ఎప్పుడైనా మాకేమో కష్టం వచ్చినా కానీ వచ్చి నించుంటాడు. మా దగ్గర ఇంటి బస్తీలో ఏదైనా వస్తాడు. ఎందుకు ఓటేయాలంటే ఆయన చూడాలి, ఆయనకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఆయన ఎంత బాగా చేస్తాడో మాకు తెలియదు కదా. అట్లా అని అనుకుంటున్నాం అందరం బస్తీలో. నవీన్ యాదవ్ చాలా మంచోడు. వాళ్ళ ఫ్యామిలీ అయితే మాకు తెలియదు. ఆయన మాత్రం చాలా మంచోడు. ఆయనకు ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాము. ఒకసారి చూస్తాం ఆయన కూడా ఏం చేయగలుగుతాడో మా గురించి, బీద వాళ్ళ గురించి అని అనుకుంటున్నాం. అన్న ఎగ్దాం బిందాస్ నడుస్తుంది అన్న. బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గడప నవీన్ అన్న కోసం ఎదురు చూస్తారు అన్న. జనాలు అయితే సొంత కొడుకులేక ఎదురు చూస్తారు నవీన్ అన్నని. నవీన్ అన్న వాళ్ళ పాత ఇల్లు ఇక్కడే ఉంది, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఆయన బిహేవియర్ గురించి మీరేం చెప్తారు? నవీన్ అన్న బిహేవియర్ను ప్రతి బస్సులు అడగండి అన్న ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క, ఒక సొంత కొడుకు లెక్క, ఒక మన్మన్ లెక్క, అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడు నవీన్ అన్న. నవీన్ అన్న ఏంటంటే అన్న ఇక్కడ చూడొచ్చు, నువ్వు ఆది రాదు పోయినా కూడా మీరు పోయినా ఎవరు పోయినా ఏ సమస్య ఉన్నా ఆది రాత్ హెల్ప్ చేస్తాడు. అది కాక చాలామందికి ఎడ్యుకేటెడ్ పరంగా కానీ చాలామంది పిల్లలను చదివించడం కానీ జాబులు కానీ ఏదున్నా కూడా ఆయనతోనైనా సాయం అయితే పక్క ఇది ఇస్తాడన్న. అవన్నీ బల్త మాటలు అన్న, అన్ని ఉబ్బ మాటలు, బల్త మాటలు అవన్నీ. నవీన్ అన్న రౌడీ కాదు. నువ్వు ఇక్కడ చిన్న పిల్లగాని అడిగినా కానీ నవీన్ అన్న కోసం చెప్తారు. అది రౌడీ ఎందుకంటారు అంటే వాళ్ళు ఒక భయంతో ఓడిపోయే భయానికి ఏం సృష్టించలేక ఆయన మీద ఏం రూమర్స్ లేక రౌడీ అని ముద్రేస్తారు అంతే. అన్న బస్సులలో అన్న అయితే వచ్చినా కూడా క్యాన్వసింగ్ చేయకుండా బంపర్ మెజారిటీతో విన్ అవుతాం. మా సొంత కొడుకు లెక్క రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ గెలుపు ఎవరిది అంటారు? ఇక్కడ జూబ్లీస్ ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు. నవీన్ అన్న గెలుస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మమేకమై ఉన్నాడు కాబట్టి అభివృద్ధిని సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు కాబట్టి
సంక్షేమ పథకాలు నిరుపేదలకు పేదలకు అందాలంటే నవీనన్న గెలవడం ద్వారానే అది అందుతుంది అని జూబ్లీస్ ప్రజలు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల అది మోరులో వేసినట్టు, మూసి నదిలో వేసినట్టు, చెత్త కుప్పలో వేసినట్టుగా భావిస్తూ ఉన్నారు జూబ్లీస్ ప్రజలు. బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకేం సంక్షేమ పథకాలు రావు, వాళ్ళేం ప్రభుత్వంతో మమేకం కాలేరు అన్న విషయాన్ని ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి నవీనన్నకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అంటే సింపతి ఓట్లు బీఆర్ఎస్కి పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు, మరి దానికి మీరేమంటారు? ఇక్కడ సింపతి కాదు, అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఇప్పుడు నవీనన్న నాయకత్వం వహిస్తూనే 300 కోట్ల అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పింఛన్ రావాలన్నా, అదేవిధంగా రేషన్ కార్డులు రావాలన్నా, అదేవిధంగా రేషన్ బియ్యం రావాలన్నా నవీనన్న గెలిస్తేనే మాకు అవన్నీ కూడా మేము సకాలంలో అందుకుంటామని చెప్పేసి ప్రజలు తమ యొక్క భావోద్వేగంతో చెప్తా ఉన్నారు నవీనన్న గెలవాలని. అంటే ఇప్పుడు రౌడీ అని చెప్పి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా, సో దానికి మీరు ఏమంటారు? ఇక్కడ ఒకసారి చూడండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రౌడీలు ఇంకెక్కడ ఏ పార్టీలో లేరు. మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు నిజామాబాద్లో ఒక దళితుడిని ప్రశ్నించిన గాను లారీ ఎక్కించి తొక్కించినటువంటి సందర్భం అందరం చూసినాం. వామన్ రావు దంపతులను నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు మనం చూసినాం. లాయర్ దంపతులను నడి రోడ్డు మీద చంపించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేటీఆర్ది. అదేవిధంగా ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులను ఇసుక రవాణా ఆపినందుకు గాను బట్టలు ఇప్పించి కొట్టినటువంటి రౌడీయిజం కేటీఆర్ది, ప్రజలందరూ చూసిరు. అదేవిధంగా నిరుద్యోగ యువతి అయినటువంటి ప్రవళికను బలవత్మరణానికి గురయ్యే విధంగా ప్రలోభ పెట్టింది. వాళ్ళ యొక్క ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లను చిత్తు పేపర్ల కంటే అధ్వానంగా, పల్లి పేపర్ల కంటే అధ్వానంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇక నాకు ఈ బీఆర్ఎస్ పాలనలో నాకు ఉద్యోగం రాదని చెప్పేసి బలత్మరణానికి గురైనటువంటి ప్రవళిక సాక్ష్యంగానే ఉన్నది. ఆమె క్యారెక్టర్ను అసెస్ చేయడం జరిగింది. ఆమె ఉద్యోగం కోసం కాదు చనిపోయింది, ఆమె వ్యక్తిగత ఏదో లవ్ అఫేర్ ఉందని చెప్పేసి ఆమె క్యారెక్టర్ను దిగజారే మాటలు, ఇట్లాంటి దుష్ప్రచారాలు, ఈ తర్వాత పనికిరాని మాటలు మాట్లాడటానికి కేటీఆర్ నాలుకే ఉన్నది. వాళ్ళ చెల్లె చెప్పింది మా అన్న చాలా దుర్మార్గుడు, రాజకీయాల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతారని. ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు, తిప్పి కొడతారని చెప్పేసి కూడా కేటీఆర్ను హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే నవీన్ యాదవ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నవీన్ అన్న సామాజిక ఉద్యమకారుడు, నవీన్ అన్న విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు, నవీన్ అన్న నిరుద్యోగ యువతకు, వృద్ధులకు, అన్ని సామాజిక కులాలకు ప్రతినిధిగా ఉన్నాడు. ఈ జూబ్లీహిల్స్లో పీజేఆర్ లాంటి లీడర్ను తెలంగాణకు జూబ్లీహిల్స్ ప్రజలు పీజేఆర్ని ఇచ్చారు. నవీన్ అన్నను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సామాజిక తెలంగాణకు ముఖ చిత్రంగా నవీన్ అన్న ఉంటాడు. నవీన్ అన్న నాయకత్వం వహిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే నవీన్ అన్న బర్త్డే, నవీన్ అన్న గిఫ్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గిఫ్ట్ ఇస్తున్నాం. నవీన్ అన్న 100%, 1000% గిఫ్ట్, ఎమ్మెల్యే గిఫ్ట్ ఇస్తున్నాం అంతే. ఆయన ఎమ్మెల్యే అయిపోయింది అంతే, దీంట్లో తిరిగే లేదు. అంటే అంత ఎందుకు నమ్మకం ఉంది, అంత ఎక్కువ నమ్మకం ఏంటి నవీన్ అన్న మీద? వాళ్ళు చేసిన సేవలు. అన్న ఏ పార్టీలో ఉన్నారో అనేది కాదు, ఏ టైంలో అర్ధరాత్రి తలుపు కొడితే నీకేం కావాలరా అని అడుగుతాడు. అదే, ఇంకేం లే. వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ ఎనీ టైం ఎవరికి చేయింది లేదమ్మా, అందరికీ హెల్ప్ చేశారు. వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళకి ఓటేటు 100% కాదు, 1000% కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళు ఈ నియోజకవర్గంలో వాళ్ళని కాదని ఎవరికి ఓటేయరు. నవీనానికి 100% ఓటు.